కానీ రాజమౌళి గారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు, అజయ్ గారు అంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు ఈ టైం మధ్యకాలంలో. బట్ ఒకప్పుడు ఏమండి చిన్నప్పుడు సినిమాలు ఊహలు లేనప్పుడే ఆయన పెద్ద స్టార్. యాక్చువల్గా ఏంటంటే సినిమాలు తీసుకుంటూ వెళ్తే వేరు, కానీ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యి అంత ఇది చేసేసరికి కొంచెం మనం నో కామెంట్స్ దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకు చెప్పరండి, ఇప్పుడు నేను పాలిటిక్స్కి వెళ్ళా, దట్స్ మై ఒపీనియన్. ఇప్పుడు మీరు ఒక ఓట్ వేసినప్పుడు అది టోటలీ యువర్ ఒపీనియన్. ఇప్పుడు ఆర్జీవి గారి సినిమా గురించి మనం మాట్లాడుకోవడం న్యాయం, కానీ పొలిటికల్గా బికాస్ ఈజ్ నాట్ ఇన్ టు దట్ ట్రాక్. అది లేనప్పుడు మనం మాట్లాడడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళు. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ కాబట్టి బయటకు వస్తుంది ఏది పెట్టినా. సెలబ్రిటీ కానోళ్ళు ఎంతోమంది దారుణంగా పెట్టేవాళ్ళు ఉంటారు, బట్ అవి బయటకు రావు. ఎందుకు రావంటే వాళ్ళు కాదు, గుర్తించరు కూడా. సో దట్ అందుకని ఎప్పుడైనా ఒక సెలబ్రిటీ బన్నీ ఏదో పెట్టాడు, పెద్ద ఇష్యూ అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీకే పెద్ద ఇష్యూ లాగా అనిపిస్తుంది. తను ఏం చేశాడు, యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఎ రిలేటివ్, యాజ్ ఎ లైక్ ఎ ఫ్రెండ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెళ్ళాడు, చేశాడు, వచ్చాడు. దాన్ని వింతలుగా చేసుకొని యాక్చువల్గా వాళ్ళు బాగానే ఉంటారు. ఈ మధ్య కింద వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కొట్టుకున్నారు కూడా చాలా మంది. దాని మీద మాట్లాడిన ఆర్పీని ఇబ్బంది పెట్టడం జరిగింది, జబర్దస్త్ ఆర్పీని. సో చాలా రకాల అంటే ఇప్పుడు జబర్దస్త్ ఆర్పీ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. పెద్దోళ్ళ గురించి మాట్లాడుకునే స్థాయి మంది కాదు. ఇప్పుడు ఒక బన్నీ గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి గారు కావచ్చు, మనం కామెంట్ చేసే రేంజ్లో మనం ఉండకూడదు అని ఇప్పుడు నేనున్నాను. మీరు ఒక యాక్టర్గా, ఒక డిజైనర్గా, మూవీ డిజైనర్గా, ఒక పొలిటీషియన్గా మీరు చాలా హుందాగా మాట్లాడారు. కానీ మనం సోషల్ మీడియాలో చూసాం, ఎవడో ముక్కు తెలియని వాళ్ళు, ఎందుకు పరిగిన వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు ఎంత దారుణం, చంద్రబాబు నాయుడు గాడు, జగన్ గాడు, పవన్ కళ్యాణ్ గాడు, ఏంది అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎందుకంటే ఆ స్టేజ్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి వెళ్తారు రవి గారు. మాట్లాడడం ఈజీ మేడం, ఎందుకంటే అది జబర్దస్త్ ఆర్పీ. ఆయన ఎప్పుడైనా సరే 2 హ్యాండ్స్ కలిస్తేనే క్లాప్స్. మనం వీళ్ళు ఒక్కళ్ళు అనకండి వీళ్ళు రారు, అది ఏదైనా సరే. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అంటే బన్నీ గారు ఇప్పుడు ఏదైతే మన అంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు కాబట్టి మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే బాగుండు అనేది ఆ ఫ్యాన్స్ యొక్క ఉద్దేశం అది. సో వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఫ్రెండ్కి ఆయన అయితే ఫ్రెండ్గా సపోర్ట్ చేయడం వేరు, కానీ పొలిటికల్ గిల్లి ప్రచారం చేశారు చూసారా, అక్కడ ప్రాబ్లం వచ్చింది. అక్కడ ఇంకోటి ఏమంటే, ఇప్పుడు శ్రీహారెడ్డికి ఎక్కడో వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు కాబట్టి అందుకనే కదా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోటి ఇక్కడ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ రామ్ చరణ్, వరుణ్ తేజ్ వెళ్ళారు. సో ఇక్కడ బన్నీ వై డోంట్ థింక్ పాజిటివ్, మనం ఎందుకు పాజిటివ్ గా ఆలోచించకూడదు? అవునా కదండి. ఇప్పుడు మన ఫ్యామిలీ ఎగ్జాంపుల్, మా ఫ్యామిలీ పార్టీ పరంగా చూడాలి కానీ ఫ్రెండ్షిప్ ఆయన ఇష్టం అండి, హీ హాజ్ ఎ రైట్స్. మీరేమన్నా ఆయనకి వెళ్ళి ఫీడింగ్ పెడుతున్నారా, లేదా ఏదైనా తీసుకొచ్చేస్తున్నారా? లేదు కదా. మీరు సినిమాలు చూస్తున్నారు కాదనట్లా, కాకపోతే ఏమంటే సినిమాలు చూస్తున్నాం కదని ప్రతిదీ నేను చెప్పినట్టే, ఒక ఫ్యాన్స్ చెప్పినట్టే వినాలనేది ఎప్పుడు ఉండకూడదండి. యాజ్ ఎ ఫ్యాన్స్ రియల్గా నేను బన్నీకి ఎవరికైనా నేను రియల్గా ఫ్యాన్ అనుకోండి, ఆయన ఏది చేసినా కరెక్ట్ అని మనం బిలీవ్ చేయాలి. ఎందుకంటే మన గురించి ఎప్పుడైనా హీరోస్ ఎవరైనా మెయిన్ హీరోస్ ఫ్యాన్స్ పే చేసుకుని కూడా ఆలోచిస్తారు వాళ్ళు. అది రేపు ఈ పని చేస్తున్న ఫ్యాన్స్ ఎక్కడ హర్ట్ అవుతారు. ఇంకోటి ఫ్యామిలీ కన్నా కూడా ఫ్యాన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయంలో ఏదో ఉందని మనం బిలీవ్ చేయాలి. ఇప్పుడు బన్నీ అక్కడికి వెళ్ళాడంటే ఏదో ఉండొచ్చు కదా, సంథింగ్ అదే లేకుండా ఇప్పుడు ఫ్రెండ్ కి వాల్యూ ఇచ్చాడు అని చెప్పాడు కూడా. నేను మాట ఇచ్చాను నీ దగ్గరికి వస్తానని, అందుకని వెళ్ళానని చెప్పి ఆయన కూడా. రెండోది ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ రామ్ చరణ్ వీళ్ళంతా ఫ్యామిలీ అని తిరుగుతుంది. సో ఏముంది అందులో, మనం ఎందుకు పాజిటివ్ గా థింక్ చేయకూడదు? అవునా కదా. దానికి బన్నీ గారు కూడా ట్వీట్ పెట్టారని, అది పెద్ద రచ్చ అయిన తర్వాత ఏమంటే దాన్ని తీసేసారని కూడా వచ్చింది రకరకాలుగా. ఫైనల్లీ దే ఆర్ ఎ ఫ్యామిలీ అండి, అంతే. వాళ్ళు ఎప్పుడు వాళ్ళే కలిసి ఉంటారు, మధ్యలో మనమే ఇదవుతుంది తప్పితే. జగన్ గారు షర్మిల గారు అన్నారు, ఇట్స్ ఎ బ్లడ్ రిలేషన్ అండి, ఏ రోజుకైనా ఒకటే, ఎప్పటికైనా కదండి. నిజమే, కొట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు వేరే పార్టీలు ఉండే, ఇప్పుడు కూడా వేరు వేరు పార్టీలే, వేరే కలిసారుగా, కూటమిలో కలిసారుగా. అవును, మనమే మధ్యలో. అంతే అంతే. అంటే వాళ్ళు మనకేమంటే టైం పాస్ ఉంది, టైం పాస్ చేయాలి, టైం ఉంది, మనకి టైం లేదు. చేతులు ఇది ఒకటి ఉంది, దీన్ని పెట్టి ఏదో పెట్టడం. అంతే, టైం ఉన్న వాళ్ళే ఎక్కువ దీని గురించి మాట్లాడి అంతా టైం వేస్ట్ చేసుకునేది. బాగా చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ, ఎందుకంటే సార్ ఎప్పుడైనా బ్లడ్ రిలేషన్ ఎప్పుడు ఎవరు కథన తెగేది కాదు, పోయేది కాదు. బ్లడ్ రిలేషన్ అంటే ఏదో మూల ఉంటుంది మేడం. బంధుత్వం, బ్లడ్ రిలేషన్ ఎనీ డేస్ అది తెగిపోతుంది అనేది ఎప్పుడు మనం ఉంచుకోకూడదు. దాని గురించి మన రక్త సంబంధం అంటారు. అది దాన్ని ఏ రోజైనా కలిసేది, అది విడిపోయేది కాదు. మనం విడిపోవాలని కూడా ఎప్పుడు కోరుకోకూడదు. ఇంకోటి బంధుత్వం, ఏదో మూల తగులుతారు. ఎందుకు దాని గురించి మనం ఏదో కొట్టేసుకుంటే అది చేసుకుని ఇది చేసుకుని మనకు టైం పాస్. కానీ ఆ 2 రిలేషన్లు ఎప్పుడు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆపోజిట్ పర్సన్స్ కోసం.